ఈనాటి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు మన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు కోరం కనకయ్య గారికి, అదేవిధంగా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ శ్రీ తమ్ములపాటి వెంకటేశ్వరరావు గారికి, వైస్ చైర్మన్ జానీ పాషా గారికి, తదితర కాంగ్రెస్ నాయకులకు, సోదర వామపక్ష సిపిఎం పార్టీ నాయకులు నబీ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు వంశీ గారికి, తదితర కాంగ్రెస్ అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి పట్టభద్రులకు అభ్యర్థులందరూ కూడా పేరు పేరున మరి సిపిఐ పార్టీ ఇల్లందు నియోజకవర్గ పక్షాన సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఇల్లందు ట్రాన్స్ సమితి పక్షాన విప్లవందనాలు తెలియజేస్తా. ఈనాడు ఈ ఉప ఎన్నికలు చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి ఉప ఎన్నిక. ఈనాడు మన ముందు తీన్మార్ మల్లన్న గారు మన ఇండియన్ కూటమి అభ్యర్థి. మరి వారిని మొదటి ప్రాధాన్యత ఓటింగ్ చేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రధానంగా ఈనాడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కానీ, ఫాసిస్ట్ విధానాలను కూడా పూర్తి స్థాయిలో తన మీడియా ద్వారా ఈ ప్రజాన్ని చైతన్యపరుస్తా ఒక ప్రశ్నించే గతులుగా ముందుకు సాగుతున్నటువంటి తీన్మార్ మల్లన్న గారిని విజయం చేయవలసిన అవసరం మనందరిపై ఉన్నది. ఈనాడు ఈ దేశంలో నరేంద్ర మోడీ ఫాసిస్ట్ విధానాల వల్ల ఈ దేశాన్ని అతలాకుతలం చేస్తా లౌకికంగా ప్రజాతంత్ర దేశంగా ఉన్నటువంటి ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తూ మతోన్మాద ఫాసిస్ట్ విధానాల్ని అవలంబిస్తూ ముందుకు సాగుతా ఉన్నటువంటి నరేంద్ర మోడీ వారి అభ్యర్థి కూడా ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నాడు. ఆ అభ్యర్థికి కూడా మన విధానాల్ని ఎండగట్టే విధంగా మన ఓటు ద్వారా మరి గుర్తు చెప్పాల్సిన అవసరం కూడా మనందరిపై ఉన్నది. అదే క్రమంలో మరో అభ్యర్థి బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థి కూడా ఈ బరిలో ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేసిందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి నిరుద్యోగ సమస్యని పెంచి పోషించింది తప్ప ఏ కోశాన్ని కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు. అటువంటి దుర్మార్గ ఫలాన్ని అంతమొందించే దానికోసం ఆనాడు వామపక్షాలుగా సిపిఐగా కాంగ్రెస్ తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా కూలదోసినాం. అదే క్రమంలో మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇండియన్ కూటమి బలపరిచినటువంటి బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ కూడా మనం ఓట్లు చేసుకున్నాం. ఏది ఏమైనా ఈ నరేంద్ర మోడీ విధానాల్ని అదేవిధంగా మరొకసారి నేనున్నాను మీ ముందుకు వస్తున్నాను అనేటువంటి ఒక భూతాన్ని చూపించుకుంటూ వస్తున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఊడగొట్టాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉన్నది. అటువంటి క్రమంలోనే ఈనాడు ఎమ్మెల్సీ ఎన్నికలు మన ముందుకు వచ్చినాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భాన్ని కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మరియు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ స్టేట్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మా యొక్క సిపిఐ పార్టీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తీన్మార్ మల్లన్న గారికి తమ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో మొదటి ఓటు ప్రాధాన్యత ఓటు వేసి తీన్మార్ మల్లన్న గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తూ ఆ వైపుగా విజయం చేకూర్చే దాంట్లో మీరంతా భాగస్వాములై అఖండమైన మెజార్టీ తోటి తీన్మార్ మల్లన్న గారిని గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్ష వర్గానికి పెద్దలందరూ కూడా మీ అందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు వేస్తా సెలవు తీసుకుంటాం. సిపిఐ నాయకులు నజీర్ గారికి ధన్యవాదాలు.